దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీకి కోట్ల రూపాయల దెబ్బ తగిలింది. టాటా గ్రూప్నకు చెందిన ఐటీ కంపెనీకి అమెరికా కోర్టు కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది. ఈ సమాచారాన్ని కంపెనీ స్వయంగా కలిగి ఉంది. వాస్తవానికి అమెరికన్ ఐటీ సేవల సంస్థ DXP వాణిజ్య రహస్యాన్ని దుర్వినియోగం చేసినందుకు TCS పై అమెరికన్ కోర్టు $194 మిలియన్ అంటే భారత కరెన్సీలో 1620 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. 2018లో అమెరికా బీమా కంపెనీ ట్రాన్స్ అమెరికా నుండి TCS $2.5 బిలియన్ విలువైన ఒప్పందాన్ని పొందింది. ఈ ఒప్పందం ప్రకారం ట్రాన్స్ అమెరికాకు చెందిన 10 మిలియన్ల మంది వినియోగదారులకు ఒకే ప్లాట్ఫామ్లో అన్ని సౌకర్యాలు అందించాలి. గతేడాది జూన్లో ఈ డీల్ రద్దయింది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల ఈ డీల్ రద్దయింది. అయితే కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు తమకు బలమైన ఆధారాలున్నాయని భారతీయ ఐటీ కంపెనీ TCS చెబుతోంది. జిల్లా కోర్టు నిర్ణయాన్ని సముచిత న్యాయస్థానంలో సవాల్ చేసి రివ్యూ పిటిషన్ వేయబోతున్నట్లు TCS తెలిపింది. జూన్ 14, 2024న కోర్టు సంబంధిత ఆర్డర్ను స్వీకరించినట్లు TCS చెబుతోంది. భారీ జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం తమ కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం చూపబోదని TCS భావిస్తోంది. తన ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ కోర్టు ఆర్డర్ నుండి తలెత్తే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. రివ్యూ పిటిషన్ ఛాలెంజ్ తర్వాత నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని TCS భావిస్తోంది.